యానాదయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రెండు అంశాల మీద మాట్లాడిన యానాదయ్య గారు, ఈ ఫ్యామిలీ కార్డు ఏమైనా కొత్త సమస్యలకు దారితీస్తుందా? మొత్తం ఉన్న కార్డులు తీసేసి హలో హలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒకసారి మిగతా అతిథులను కూడా పరిచయం చేసిన తర్వాత మీతోటి మాట్లాడిస్తాను. అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ శాసనమండలి సభ్యులు, డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, అలాగే ఆ పార్టీ సీనియర్ నేత. ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోక్సభ మాజీ సభ్యులు. శ్రీ దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్. ముందుగా ఏపీ ఇష్యూలోకి వెళదాం. యానాదయ్య గారు చెప్పండి, ఫ్యామిలీ కార్డు ఏం జరగబోతోంది? అలాగే పవన్ కళ్యాణ్ గారు నమ్మక ద్రోహం చేశారని సుగాలి ప్రీతి అంటున్నారు. అయితే ఆయన మాత్రం 15 ఏళ్ళు కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. సో ఈ రెంటి మీద సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. నమస్కారం అండి, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకి, సాక్షి. ఇప్పుడు ఒక విషయము, చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ పథకాలన్నీ ఎగనామం పెట్టాల ప్రజలకి అనేది ఒక సిద్ధాంతానికి వచ్చేసారు. వచ్చినట్టే 14 నెలలుగా మనం చూస్తున్నాము. దానిలో భాగంగా వీళ్ళు ఏ విధంగా తప్పించాలంటే ఈ ఫ్యామిలీ కార్డు అనేది ఒకటి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఇండివిజువల్ గా ఉంటే ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకం అందే పరిస్థితి ఉంది. ఫ్యామిలీ అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ ఉంది, మాది, మా తమ్ముడిది, మా అన్న, అందరిది ఉమ్మడి ఫ్యామిలీ అయితే మా కుటుంబంలో ఎవరో ఒకడు ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటానో ఇంకొక రకంగా ఉంటే ఆర్థికంగా అభివృద్ధి చెందింటే వాడిని చూపించేసి ఈ కుటుంబంలో ఉండే సంక్షేమ పథకాలు మొత్తం అన్ని కూడా పంగనామాలు పెట్టాలనే దానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే చెప్తున్నారు. ఏమని, అనర్హులు తీసేస్తేనే అర్హులని. అనర్హులు తీసేసేదానికి ఎవరు అభ్యంతరంలే, అర్హులు మొత్తాన్ని అనర్హులు చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ఫ్యామిలీ కార్డు అనేది తీసుకొస్తున్నారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పటికే అర్థమైపోయింది. ఎందుకంటే నిన్న కేవలము ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ కూడా హలో సచివాలయంలో కన్ను తీసి పెట్టింది. అంత అర్హత కలిగినటువంటి వాళ్ళందరితో రోడ్డు మీదకి రావడంతో ఇప్పుడేమో అందరికి ఇస్తా అంటున్నాడు కానీ, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా పెన్షన్ వచ్చినటువంటి పరిస్థితి. పెన్షనే కాదు, ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఏదో విధంగా తప్పించాలి. నేనేమో ఇవ్వాలనుకునే మీరు అర్హులు కాదు అనే దానికోసమే ఇప్పుడు ఫ్యామిలీ కార్డు తీసుకొచ్చి మొత్తం సంక్షేమ పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పంగనామాలు పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకున్నాడు. ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలకి సంక్షేమ పథకం అనేది మర్చిపోవాల్సిందే చంద్రబాబు నాయుడు గారు హయాంలో. పోతే ఇంకొకటి, సుగాలి ప్రీతి మహాతల్లి పాపం విన్నారు, రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు నమ్మక ద్రోహం చేశారని మాట్లాడారు. నిజం. ఈ రోజు నేను ఒక్క విషయం, సుగాలి ప్రీతి ఆ రోజు 2017లో సుగాలి ప్రీతి చనిపోయింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఆమె చనిపోయిన 2 సంవత్సరాలు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఊరికే నామకావస్థ ఒక కేసు కట్టేసి బెయిల్ ఇచ్చి పెట్టేసేసారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఒక సిబిఐకి ఆ కేసు ఏదో విధంగా ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడాలనే ఉద్దేశంతో సిబిఐకి జీవో కూడా రిలీజ్ చేయడమైంది. మరి సిబిఐ ఏమో ఆ రోజు దాన్ని టేకప్ చేయలే. కానీ సిబిఐ టేకప్ చేయకపోయినా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రికి ఉద్యోగం ఇవ్వడము, 8 లక్షల రూపాయలు ఆర్థిక సహకారము, అదేవిధంగా ఇంటి స్థలం 5 సెంట్లు ఇంటి స్థలము, అదేవిధంగా 5 ఎకరాలు పంట భూమి ఇచ్చి ఆ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా చట్టపరంగా న్యాయం కోసం వాళ్ళు హైకోర్టుకు పోవడం కూడా జరిగింది. మరి ఇన్ని జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు వాళ్ళ ఇంటికి పోయేసి, నేను మీకు హామీ ఇస్తున్నాను, మొదటి సంతకం మా ప్రభుత్వం మొదటి సంతకం మీ ఫైల్ మీద పెడతా, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడతారని, దాన్ని రాజకీయాలలో మేము అన్యాయం జరిగినట్టు రాజకీయాల్లో ఇంటింటికి పోయి ఊరూరు పోయి ఈ బలహీన వర్గాలకు చెందినటువంటి పాపం సుగాలి ప్రీతి తల్లి పార్వతమ్మ గారికి చెప్పి రాష్ట్రం అంతా తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. నీ చుట్టూ, మీ హోంమంత్రి చుట్టూ పాపం సుగాలి ప్రీతి తల్లి ఫిజికల్ హ్యాండ్కి అయినా మీ చుట్టూ తిరిగితే కనీసం ఆమె నిన్న పడిన బాధ మాట్లాడుతా ఉన్న మాటలు కూడా వీళ్ళకు కొంచెమన్నా జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా నిన్న వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు. మేమంతా న్యాయం చేసేసాము, ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎక్స్గ్రేషియా కానీ, ఉద్యోగం కానీ, భూములు కానీ మేము ఇచ్చాము అనేది చెప్పుకునేది కనీసం సిగ్గన్నా ఉండాలి. ఇట్లా చెప్పేటప్పుడు ఎన్ని సంవత్సరాల ముందు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చింది దేశం అందరికీ తెలుసు, న్యాయం జరిగింది. మీరు కనీసం పట్టించుకోలేదని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఆమోదులందరికీ తెలుసు. కనీసం కొద్దిగా ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం కనీసం ఈ మీడియా ఇదంతా ఉంది చూస్తారనేటటువంటి కనీస ఆలోచన లేకుండా ఈ విధంగా చేసి ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు, మీరు వాళ్ళ ఇంటికి పోయి మాటిచ్చారు, మీరు న్యాయం చేయగలరా?
మరి సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఈరోజు కేంద్రంలో కూడా మీ చేతిలోనే ఉంది. బీజేపీ నా జోబులో ఉందని చెప్తా ఉంటాడు చంద్రబాబు, మన పవన్ కళ్యాణ్ గారు. మరి సుగాలి ప్రీతికి న్యాయం చేయలేకపోయావు. ఆ రోజు నువ్వు అధికారంలో రాకముందు దేశవ్యాప్తంగా 30,000 మంది మహిళలు తప్పిపోయినారు, వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నారు. ఒక్కరినన్నా నువ్వు బయటికి తేగలిగేవా? ఒక్కరికన్నా అన్యాయం జరిగింది వాళ్ళని బయటికి తీసుకొచ్చి చెప్పగలిగినావా? ఎందుకు ఇంత తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చారు? అధికారంలోకి వచ్చిన కనీసం నువ్వు ఇచ్చిన ఒక్క మాట అన్నా కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేసావా? ఇంత దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇంకా 15 ఏళ్ళంట వీళ్ళు అధికారంలో ఉండాలంట, ఈ ప్రజల్ని నాశనం చేయాలంట. ఇంత జరుగుతూ ఉంటే సంక్షేమ పథకాలు కనీసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టే కాదు, ఇంకా ఇంకా మేమన్నీ కూడా కొనసాగిస్తూ మిగతాటి కూడా ఇస్తామని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం ఎవరైతే పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళందరి సంక్షేమ పథకాలు అంటున్నాయో వాటన్నిటిని కూడా తొలగించాలని నిన్న ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏది? ఫ్యామిలీ కార్డు అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ఫ్యామిలీలన్నిటిని కూడా భూస్థాపితం చేయాలి, సంక్షేమ పథకాలకు దూరం చేయాలి. ఈ మొత్తం ఈ సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బులన్నీ తీసుకుని పోయి ఆ బురదగుంత అమరావతిలో పెట్టుకొని దోచుకొని పర్సెంటేజ్ దోచుకొని పంచుకోవాలనేటటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఇదేం బాగుపడే పరిస్థితి లేదు. అదేవిధంగా తిరుమలలో కూడా చూస్తున్నాము. మరి ఈ రోజు బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఉండి ఆ విధంగా ఒక టీటీడీ చైర్మన్ గా ఉండి ఆ విధంగా మాట్లాడడం సభ్య సమాజం కూడా చూస్తూనే ఉన్నారు. మీరు ఏమన్నారు? కరుణాకర్ రెడ్డి ఒక్కటే అడిగినాడు, టీటీడీకి సంబంధించినట్టు శ్రీవారి పాదాల సన్నిధిలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి హాస్పిటల్స్, పవిత్రమైనటువంటి విద్యాలయాలు ఉండేటటువంటి ప్రాంతంలో నువ్వు స్టార్ హోటల్కి ఇచ్చేసి అక్కడ మద్యము, మందు ఇవన్నీ జరిగేటటువంటి పరిస్థితి, అపవిత్రమయ్యేటటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్ కానీ ఇంకొక ఏరియాలో తిరుపతిలో ఎల్లవ స్థలం ఉంది, ఎక్కడైనా ఇయ్యింది. కోట్ల వాల్యూ చేసినటువంటి టీటీడీ స్థలాన్ని ఎందుకు ఇవ్వాలనేటటువంటి ఒక మాట అంటే దానికి నాతో పెట్టుకోవద్దు. ఒక పెద్ద రౌడీ సెంటర్ మాదిరి మాట్లాడడం. ఒక టీటీడీ చైర్మన్ గా ఉండి వయసు కూడా పెద్ద ఆయన కూడా బిఆర్ నాయుడు గారు, నువ్వు TV5 ఆఫీసులో కూర్చొని ఇట్లాంటివన్నీ మాట్లాడచ్చు, కానీ తిరుమల పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూర్చొని మాట్లాడడం చాలా తప్పు. ఇప్పటికైనా వాళ్ళు మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలా. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి వెంకటేశ్వర స్వామి మీద కూడా రాజకీయాలు చేయండి, భగవంతుని విషయంలో రాజకీయాలు చేయొద్దని కూడా మీ ద్వారా కోరుతున్నాను. రైట్. యానాది గారు, నిజంగా మీరు చాలా ఆయా అంశాలు చక్కగా మాట్లాడి చాలా సంక్షిప్తంగాను క్లుప్తంగాను చక్కగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడినందుకు మీకు అభినందనలు, ధన్యవాదాలు కూడా చెప్తూ